ఆ, ఒక మాట చదువుకుందామే. 11వ వచనం చదువుకుందాం. 13, 7:13, యెషయా గ్రంథము 7:13. అతడు ఇలాగు దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందామే. చూడండి, యెషయా ప్రవక్త ద్వారా మనం చాలా మాటలు మనం నేర్చుకుంటూ వస్తున్నామన్నమాట. అయితే ఈ 7వ అధ్యాయంలో ముందుగా జ్ఞాపకం చేశారనమాట. ఏంటంటే క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఇందులో వర్ణించడం కనిపిస్తున్నట్టు మనం చాలాసార్లు ఈ మాటలు వింటుంటాం. అయితే చూడండి, ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు ఏమిటంటే మనుషుల్ని విసిగించుట చాలదని దేవుణ్ణి విసిగించుతారా అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే మనము కష్టములు బాధల్లో ఉన్నప్పుడు ముందుగా మనుషులు గుర్తొస్తారన్నమాట. చూడండి, ఆ మనిషిని మనము విసిగించిన తర్వాత ఎలా నయమవుతుంది, లేదా ఏం కావాలి, ఎలా తినాలి, ఎలా బ్రతకాలని చెప్పి చూడండి ఒక మనిషిని బాగా విసిగిస్తామన్నమాట. వాడికి తోచినవని చెప్పేస్తాడు. కానీ చూడండి, తనకు ఎంత అయితే తెలుస్తుందో అంత మాత్రమే ఇదిగో నీకు వివరణ ఇస్తాడు. చూడండి, అందుకే మాట్లాడుతున్నాడు, ఇదిగో లోకములో మనుషుల్ని ఇదిగో విసిగించినట్లుగా దేవుని విసిగించుతారని మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? మనిషిని నీవు ఎంత విసిగించినా పర్లేదు, పెద్దగా పట్టించుకోడు అనమాట. ఎందుకు? నువ్వు ఎక్కువసేపు మాట్లాడితే మా అంటే వెళ్ళిపోతావు తప్పుకొని. కానీ ఇదిగో దేవుని విసిగించడం దేవుని విసిగించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇదిగో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఖచ్చితంగా ఇదిగో నీ గురించి దేవునికి ప్రతి విషయం కూడా తెలుసు. అందుకే మాట్లాడుతున్నాడు, ఇదిగో మనిషిని విసిగించినట్టు దేవుని నీవు విసిగించకూడదట. ఇదిగో తెలుసా, ఇదిగో సమస్తమును ఎరిగిన గొప్ప దేవుడు. ఇదిగో నీ కష్టమైన దేవునికి తెలియదా? ఇదిగో నీకున్న బాధైన దేవునికి తెలియదా? ఈ లోకములో ప్రతీది కూడా దేవునికి తెలుసు. అందుకే ఇదిగో మనుషులు చూసినట్టుగా నీవు దేవుని చూడకూడదు. అందుకే మాట్లాడతాడు కదా దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు అని మాట్లాడతాడు. ఎందుకు? ఇదిగో దేవుని యొక్క తలంపు ఎలాగంటే ఇదిగో నీవు మరణించిన తర్వాత కూడా నీ ఆత్మ ఇదిగో దేవుని తుండాలని ఆశ. ఇక్కడ నీ తలంపు ఏంటో తెలుసా? ఈ లోకములో బ్రతికే 70-80 సంవత్సరాలైనా సరే సంతోషంగా కూడా అని చెప్పేసి తలంపు నీదనమాట. అది దేవునికి వ్యతిరేకం. అందుకే ఈ ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇదిగో మనిషిని విసిగించినట్టుగా ఇదిగో నీవు దేవుని విసిగించినట్టుగా వీల్లేదు. ఎందుకో తెలుసా, ఇదిగో ఈ పరమంతా కూడా తెలిసిన గొప్ప దేవుడు అన్నాడు క్రీస్తు. కాబట్టి ఇదిగో ఆయన నీవు అడగాలి కానీ ఇదిగో విసిగించకూడదట. ఇదిగో ఆయనకు నీవు ప్రార్థించాలి కానీ ఇదిగో విసిగించకూడదు. ఇదిగో ఆయన నువ్వు ధ్యానం చేయాలి కానీ ఇదిగో ఆయన విసిగించకూడదు. అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఐగుప్తు ప్రజల కొరకే మాట్లాడుతున్నా ఏం చెప్పాలంటే, ఆ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు వచ్చినప్పుడు, అక్కడ నుండి బాగుంది మా జీవితం ఏం చెప్పాలంటే చక్కగా చికెన్లు మాటలు అని చక్కగా తింటున్నాం, కానీ ఇక్కడికి మాత్రము మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని మాట్లాడతారు. చూడండి, ఐగుప్తులో ఉన్న ఆ ఇశ్రాయేలు జనంగా మర్చిపోతున్నారు. ఎందుకు? వారికున్న కష్టమును మర్చిపోయారు. ఇదిగో వారు ఆ ప్రదేశంలో ఎలా జీవించారో మర్చిపోయారు. ఇదిగో కానీ తిరిగి వస్తూ ఇదిగో దేవుడు సహాయం చేసేసరికి మరలా దేవుని మీద సనుక్కుంటూ వస్తున్నారు. అందుకే మాట్లాడుతాడు, ఇదిగో నీవు మనిషిని విసిగించినట్టుగా దేవుణ్ణి విసిగించకూడదట. ఎందుకు? దేవుడు పక్క ప్రణాళికతో ఏర్పాటు చేశాడు. అందుకే కదా సింపుల్గా వెళ్ళి ఆ కానాను దేశానికి చూడండి ఎన్ని సంవత్సరాలు నడిచారు. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఎందుకంటే దేవుని విసిగిస్తూ వచ్చారు ప్రతిసారి. ఇదిగో మాకు తినడానికి తిండి లేదు కావాలి, ఇదిగో మాకు దేవుడు కావాలి, ఇదిగో మాకు ప్రదేశం కావాలి, ఇదిగో మాకు నీరు కావాలి. ఇలా దేవునికి తెలిసినవన్నీ కూడా వీరికి తెలిసినట్టుగా విసిగించుకుంటూ వచ్చారు. అందుకే ఇదిగో చివరికి ఎవరు కూడా ఆయన దేశానికి చేరలేదు, ఆయన అనుకున్న దేశానికి చేరలేదన్నమాట. ఈ దినములో నీవు నేను కూడా ఇదిగో ఆ కానాను అనే ఆ యొక్క పరలోకానికి చేరాలంటే ఈ లోకమైనంత వరకు దేవుణ్ణి వెంబడించాలి కానీ దేవుని మనం విసిగించడానికి వీల్లేదు. అందుకే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త? ఇదిగో చక్కగా ఉంటుందన్నమాట. మనకు తెలిసి 14 వచనం ఉంటుంది కదా, కన్నిక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టినని చెప్పని. చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు. ఇదిగో నీ విసిగిస్తున్నావు కదా, ఇదిగో నీ కొరకు ఒక కుమారుని కంటాడు, ఇదిగో ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతాని చెప్పేసి ఆయనని ప్రవచించారు. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే మనం చాలాసార్లు అంటాం అన్నమాట,
నేను నీవు దేవుడివి, మనిషి అయితే నాకు కష్టమని తెలిసిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అందుకే దేవుడు ఏం చేశాడు, చాలా పద్ధతి ప్రకారంగా క్రీస్తుని మానవ శరీరంగా ఈ లోకానికి పంపాడు. పంపి ఇదిగో అతను చూడండి ఏ కొంచెం పాపము లేకుండా, ఇదిగో ఏ కొంచెం కూడా దేవుని అంట వ్యతిరేకము లేకుండా బ్రతికేలా చేశాడు. ఎంత గొప్ప యోగ్యత చూడండి. ఈ దినములో నీవు మాట్లాడడానికి మరొక అధికారం లేకుండా చేశాడు. ఇదిగో ఒకవేళ నువ్వు అనుకుంటావేమో మానవుడిగా నా బాధలు నీకేం తెలుసని చెప్పేసి, అందుకే ఇదిగో క్రీస్తుని పంపాడు మానవ శరీరంగా. అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కొంటుంది. ఇదిగో అతను కూడా మీలాంటి మనిషే. ఇదిగో మీరు ఎటువంటి బాధ అయితే పొందారో ఆ బాధలన్నీ కూడా పొంది ఇదిగో నాకు వ్యతిరేకముగా లేకుండా జీవిస్తారని చెప్పేసి ముందుగానే ఏర్పాటు చేశాడు. ఇదిగో ఈ దినంలో చాలా జాగ్రత్త. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావేమో అలానే ఇదిగో దేవుడు నీ కొరకు మానవరూపిగా వచ్చాడు. ఇదిగో నీ కష్టంలో నీ బాధలు చూశాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా లేకుండా తన రాజ్యాన్ని చేరుకున్నాడు. ఖచ్చితంగా నీ వలనే ఉండాలి. ఇదిగో మనసి విసిగించినట్టుగా విసిగించుకుంటా, ఇదిగో దేవుడితో నువ్వు ఎలా ఉండాలి అలా జీవిస్తూ, ఇదిగో నీ బాధలు అన్నీ కూడా ఇదిగో దేవునికి చూడండి ఇదిగో నీకే ఉన్నట్టుగా నువ్వు చెప్పకుండా, దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉండకుండా నీవు ఖచ్చితంగా నువ్వు దేవునితో నడవాలి. అందుకే మాట్లాడుతున్నాడు. ఇంకో మాట ఏమంటాడు తెలుసా, ఒకవేళ నీవు వ్యతిరేకంగా ఉంటే ఇదిగో తేనెటీగలని ఇదిగో కందిరీగని వచ్చునండి, ఇదిగో నేను పంపిస్తాను ఏ సందుల్లో ఏ గొంతులో సరే ఇదిగో మీ మీదకి పంపిస్తానని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? వ్యతిరేకంగా నీవు జీవించిన తర్వాత, ఇదిగో దేవుని నీవు విసిగించిన తర్వాత. అప్పుడు అక్కడ చూడండి ఇదిగో నీవు వేటికైతే చూడండి ఈ లోకంలో భయపడుతున్న ఇదిగో వాటిని పంపిస్తానని మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త. ఇది కనుక కష్టములు ఇదిగో పంపిస్తాడు దేవుడు మన మీదకి, ఇదిగో బాధలను పంపిస్తాడు. మనం చాలా జాగ్రత్తగా జీవించగలగాలి. ఇదిగో దేవునికి మనము వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు. అందుకే ప్రవక్త మాట్లాడుతున్నాడు, దర్శన రీతిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఖచ్చితంగా దేవునికి నీవు యథార్థవంతముగా ఇదిగో దేవునితో నీవు సావాసం కలిగి ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆల్రెడీ ఇశ్రాయేలు జనం గురించి మరలా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా, మర్చిపోయారేమని చెప్పేసి. ఇదిగో మన యొక్క మర్చిపోకుండా మన జీవితంలో మరలా సరళం చేసుకోవడానికి దేవుడు రెండోసారిగా ఇదిగో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఎలా ఉండాలో తెలుసా, ఇదిగో ఈ మనిషిని విసిగించకుండా ఇదిగో నీవు దేవునితో నీవు సావాసం కలిగి ఉండాలి. అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒకవేళ నీవు మానవ రూపిగా ఉంటే నా కష్టాలు నీకు తెలిస్తే నువ్వు బాధపడుతున్నాయేమో, అందుకే ఇదిగో క్రీస్తుని ఈ లోకములో మానవ రూపిగా పంపించాడు. ఇదిగో ఇంకోటి మాట్లాడుతున్నాడు, నీవు అయినా వినకపోతే మాట్లాడుతున్నాడు. ఇదిగో తేనెటీగలు కందిరీగలు ఇవన్నీ కూడా చూడండి ఇదిగో ఈ యొక్క నీ మీదకి పంపిస్తానని మాట్లాడుతున్నాడు. ఏ సందుల్లో ఉన్నా సరే చాలా జాగ్రత్త. ఇదిగో మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఇదిలోనైనా ఇంకాను కూడా మనము మార్పు లేకుండా మనం జీవిస్తున్నామేమో, చాలా జాగ్రత్త. ఇదిగో మనము మార్పు పొందగలగాలి. ఖచ్చితంగా మార్పు పొంది మనము దేవుని వెంట మనం నడగలగాలి. ఇదిగో యథార్థవంతముగా మన జీవితాన్ని మనం సరళం చేసుకోగలగాలి. ప్రవక్త పదే పదే మనకి ఇదిగో వివరిస్తూనే ఉన్నాడు. మనం వింటున్నాం, కానీ ఇదిగో ఆ మాటల్ని మనము ఇదిగో మనకి హృదయంలో ఉంచుకోలేకపోతున్నాం. చాలా జాగ్రత్త. మనకు హృదయంలో ఉంచుకొని ఈరోజున మనం ఏం చేయాలి, ఇదిగో మనిషిని విసిగించడానికి వీల్లేదు. మనము ఇదిగో మానవ రూపిగా మన కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన క్రీస్తు ఎలాగైతే ఇదిగో యథార్థవంతంగా నీతిగా ఉండి ఈ లోకము నుండి తిరిగి వెళ్ళిపోయాడో ఖచ్చితంగా మనము అలా ఉండగలగాలి. అయినా కూడా ఇదిగో మనము వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్త బాధలు కూడా ఇదిగో మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి, ఎప్పుడు కూడా అవి పోవు. కాబట్టి మనము దేవునికి భయపడాలి, ఈ లోకానికి కాదు. ఇదిగో మనం దేవునికి మాత్రమే లోబడాలి, ఈ లోకానికి కాదు. ఇదిగో దేవుడికి మాత్రమే ఆ యొక్క ఆత్మీయ ఆశలను మనం పరిగెత్తాలి, ఈ లోక ఆశల వెంట కాదు. కాబట్టి ఈ రోజు నుండి మనము దేవుని వెంట మనం నడుస్తూ యథార్థవంతంగా జీవిస్తూ ఇదిగో ఆ యొక్క ప్రవక్త ఎలాగైతే బోధిస్తున్నాడో ఇదిగో ఆనాడు తప్పించిన ఇశ్రాయేలు జనాంగం మాదిరి కాకుండా మనం ఇదిగో దేవుని బిడ్డలుగా ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జీవిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటే కొద్దిమాల దేవుడు దీవించును గాక. మోకరిద్దాం, ఆరాధన చేద్దామే. మోకరిద్దాం. ఇదిగో అందరము కలిసి ఆరాధన చేద్దాం.